హలో గైస్, అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ లో ఫ్రీడమ్ సేల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. ఈ ఫ్రీడమ్ సేల్ లో కొన్ని మొబైల్స్ కి మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారు. ఈ ఫ్రీడమ్ సేల్ లో మీరు కనుక మంచి మొబైల్ కొనాలి అనుకుంటే ఖచ్చితంగా మీ ప్రైస్ అయితే 20,000 పైనే పెట్టుకోండి. ఈ ఫ్రీడమ్ సేల్ లో 20,000 లోపు ఒక మంచి మొబైల్ అయితే ఉంది. ఇదే రెడ్మీ నోట్ 15 SE. చాలా మంచి మొబైల్ ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది, కావాలనుకుంటే చెక్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 21,999 అయితే వస్తుంది. ఇది 6 GB ర్యామ్ అండ్ 128 GB రోమ్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 అక్టో కోర్ ప్రాసెసర్ అయితే వస్తుంది. 50MP రియర్ కెమెరా, 20MP ఫ్రంట్ కెమెరా, 6.7 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది అండ్ 5800 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. సో బ్యాటరీ అయితే బాగానే ఉంటుంది. ఈ బడ్జెట్ రేంజ్ లో ఈ ఫోన్ బెటరీ అనుకోవచ్చు. ఒకవేళ మీరు రెడ్మీ మొబైల్ వద్దు అనుకుంటే ఇదే ప్రైస్ లో ఇంకో మొబైల్ కూడా ఉంది. ఇదే వివో T5X ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. 22,999 అయితే వస్తుంది. మంచి మొబైల్, ఫీచర్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఇంతకుముందు చెప్పిన మొబైల్స్ కంటే ఇది కొంచెం బెటర్ గానే పర్ఫామ్ చేస్తుంది. ఇది 6 GB ర్యామ్ అండ్ 128 GB రోమ్ తో వస్తుంది. డైమండ్ సిటీ 7400 టర్బో ఆక్టో కోర్ ప్రాసెసర్ వస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 2MP బొకే కెమెరా వస్తుంది అండ్ 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 6.7 ఇంచ్ డిస్ప్లే, 7200 mAh బిగ్ బ్యాటరీ వస్తుంది. సో బ్యాటరీ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. అట్లీస్ట్ 1 డే అయితే ఈజీగా వస్తుంది. ఫ్యూచర్స్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒక డిస్ప్లేని ఎల్సిడి డిస్ప్లే అయితే పెట్టారు. దీంట్లో ఆమోల్ డిస్ప్లే పెడితే ఇంకా చాలా బాగుంటుండే. ఎల్సిడి డిస్ప్లే ఉన్నా పర్వాలేదు అనుకుంటే సో ఇది మంచి మొబైలే. సో ఎందుకంటే మిగతావన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి. ఇవన్నీ కాదు, ఇంకా కొంచెం మంచి బెటర్ మొబైల్ కావాలి అనుకుంటే సో ఇంకో సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఒక మొబైల్ అయితే ఉంది. ఇదే సామ్సంగ్ గెలాక్సీ F17 Pro. చాలా మంచి మొబైల్, రీసెంట్ గా లాంచ్ అయింది కూడా. దీని ప్రైస్ వచ్చేసి 23,999 అయితే వస్తుంది. ఇది ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది, కావాలంటే చెక్ చేయండి. ఇది 6 GB ర్యామ్ అండ్ 128 GB రోమ్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది అండ్ 6.7 ఇంచ్ డిస్ప్లే వస్తుంది అండ్ 6000 mAh బ్యాటరీ వస్తుంది. ఫీచర్స్ అన్ని బాగానే ఉన్నాయి, ఇంకా రీసెంట్ గా లాంచ్ అయింది కాబట్టి బాగానే ఉంటుంది. సో ఇప్పుడు చెప్పిన 3 మొబైల్స్ ఫ్లిప్కార్ట్ లో ఉంటాయి. సో ఇవన్నీ 25,000 లోపే వస్తాయి. సో మీరు కావాలనుకుంటే చెక్ చేయండి, ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా అండర్ 30K లో ఇంకా బెస్ట్ మొబైల్స్ వస్తాయి. మీరు పెట్టే డబ్బులకి వాల్యూ ఫర్ మనీ అనిపిస్తాయి. సో అంత బాగుంటాయి. పర్ఫార్మెన్స్ విషయంలో అయితే సూపర్ గా ఉంటాయి. ఇదే మోటో ఎడ్జ్ 16 Pro. ఇది మనకు ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. 28,999 అయితే వస్తుంది. చాలా మంచి మొబైల్, కెమెరాలో బెస్ట్ మొబైల్ ఇదే. నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది కెమెరాస్ అయితే. దీంట్లో 6.7 ఇంచ్ సూపర్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది అండ్ 6000 mAh బ్యాటరీ, 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా అండ్ 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. డైమండ్ సిటీ 8350 ప్రాసెసర్ తో వస్తుంది. చాలా మంచి మొబైల్, కెమెరాలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ బడ్జెట్ లో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ట్ మొబైల్ కూడా అనుకోవచ్చు. ఇంకా ఆల్రౌండర్ మొబైల్ కావాలి అనుకుంటే రియల్మీ నుంచి రియల్మీ P4 అయితే ఉంది. పర్ఫార్మెన్స్ విషయంలో అయితే చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 28,999 అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో మీరు కావాలంటే చెక్ చేయండి. దీంట్లో 6.8 ఇంచ్ ఆమోల్ డిస్ప్లే ఇచ్చారు అండ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా, 7000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్. నెక్స్ట్ అండర్ 40K లో వన్ ప్లస్ నుంచి ఒక బెస్ట్ మొబైల్ ఉంది, అది కూడా ఆల్రౌండర్ ఫోనే. ఇదే వన్ ప్లస్ నార్డ్ CE6. చాలా మంచి ఫోన్, ఆల్రౌండర్ మొబైల్ కూడా. సో ఇది 31,999 అయితే వస్తుంది. అండ్ ఇదే ప్రైస్ కి ఇంకో మొబైల్ కూడా ఉంది, అదే వివో T5 Pro. ఇది 32,999 అయితే వస్తుంది. వన్ ప్లస్ నార్డ్ CE6 కంటే వివో T5 Pro 1000 రూపాయలు ఎక్కువగా ఉంది. ఈ రెండిట్లో సేమ్ ఫీచర్స్ ఉన్నాయి, కానీ ఈ వివో T5 Pro లో అయితే ఒక 1000 రూపాయలు అయితే ఎక్కువ చూపిస్తుంది. నెక్స్ట్ మొబైల్ సామ్సంగ్ A56. ఇది కూడా 31,999 అయితే వస్తుంది. అమెజాన్ లో ఉంటుంది, సో కావాలనుకుంటే చెక్ చేయండి. ఇది కూడా మంచి మొబైలే. ఇవన్నీ కాదు, మాకు గేమింగ్ మొబైల్ కావాలి అనుకునే వాళ్ళకు ఒక 2 ఫోన్స్ అయితే ఉన్నాయి గేమింగ్ కోసం. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో సెకండ్ ఫోన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఫస్ట్ మొబైల్ పోకో X8 Pro. చాలా మంచి మొబైల్, పర్ఫార్మెన్స్ విషయంలో అయితే చాలా బెస్ట్ అన్నట్టు. గేమింగ్ కోసమే దీన్ని అయితే తయారు చేశారు. ఇది మనకు 32,999 అయితే వస్తుంది. ఇది ఫ్లిప్కార్ట్ లో కూడా ఉంటుంది, సో చెక్ చేయండి. దీంట్లో 6.5 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. డైమండ్ సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇంకా 6000 mAh బ్యాటరీతో ఉంటుంది. అండ్ సెకండ్ మొబైల్ వచ్చేసి ఒప్పో K13 టర్బో ప్రో. ఇది మనకు కరెక్ట్ గా 31,000 లో అయితే వస్తుంది. ఈ ప్రైస్ లో బెస్ట్ గేమింగ్ మొబైల్ ఇది.
పోకో X8 Pro కంటే ఒప్పో K13 టర్బో ప్రో పీస్ట్ ఫోన్ గేమింగ్ లో చాలా బాగుంటుంది. ఇంకా పోకో X8 Pro కంటే ఒప్పో ఫోన్ ఇంకా 2000 తక్కువలోనే వస్తుంది. దీంట్లో 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. స్నాప్డ్రాగన్ Gen 4 ప్లాట్ఫామ్ అయితే ప్రాసెసర్ ఉంటుంది. అండ్ 50 MP మెయిన్ కెమెరా, 2 MP అల్ట్రావైడ్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ 7000 mAh బిగ్ బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇది కేవలం గేమింగ్ మొబైల్ మాత్రమే. సో ఎవరైతే గేమ్స్ కోసం మొబైల్ తీసుకోవాలి అనుకుంటారో సో వాళ్ళకు ఇది ఒక పర్ఫెక్ట్ మొబైల్ అనుకోవచ్చు. నెక్స్ట్ మంచి కంపాక్ట్ మొబైల్ కావాలి అనుకుంటే OnePlus 13s ఉంది. ఇది మనకు కరెక్ట్ గా 45,000 అయితే వస్తుంది. మంచి కంపాక్ట్ మొబైల్, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చెప్పిన మొబైల్స్ అన్ని అండర్ 50K లో వస్తాయి. నెక్స్ట్ అండర్ 70,000 లో ఒక బెస్ట్ ఫోన్ అయితే ఉంది, ఐఫోన్ 16. సో ఇది మనకు కరెక్ట్ గా 62,999 అయితే వస్తుంది, ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. దీనికంటే ఇంకొంచెం ముందుకెళ్తే ఐఫోన్ 17 ఉంటుంది. ఇది మనకు కరెక్ట్ గా 72,000 లో అయితే వస్తుంది. అది ఫ్లిప్కార్ట్ లోనే ఉంటుంది, కావాలనుకుంటే చెక్ చేయండి. ఇప్పుడు ఆఫర్ లో ఉంది కాబట్టి 72,000 లో వస్తుంది. సో నన్ను అడిగితే ఐఫోన్ 16 తీసుకోవాలా 17 తీసుకోవాలా అనుకుంటే ఖచ్చితంగా 17 తీసుకోమని అంటాను. సో ఇంకా వీటి ఫ్యూచర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కెమెరా విషయంలో కానీ, బ్యాటరీ విషయంలో కానీ, డిస్ప్లే కానీ, సో ఎనీథింగ్ అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం ఉండదు. మాకు ఐఫోన్స్ వద్దు అనుకునే వాళ్ళకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S26 ఉంది. సో చాలా మంచి మొబైల్. ఇది కరెక్ట్ గా 80,000 లో అయితే వస్తుంది. ఇది కూడా ఫ్లిప్కార్ట్ లోనే ఉంది. దీంట్లో ఫ్యూచర్స్ అన్ని బాగానే ఉంటాయి. ఇంకా ఇదే ప్రైస్ రేంజ్ లో ఇంకో ఫోన్ కూడా ఉంది, అది కూడా సామ్సంగ్ నుంచే. సామ్సంగ్ గెలాక్సీ S26 ప్లస్ ఉంది. సో ఇది కూడా చాలా మంచి ఫోన్. ఇది కరెక్ట్ గా 89,000 లో అయితే వస్తుంది. సో చాలా మంచి మొబైల్. ఇది కూడా ఫ్లిప్కార్ట్ లోనే ఉంటుంది. ఇంకా 1 lakh పైన సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఉంది. సో ఇది కూడా చాలా అంటే చాలా మంచి మొబైల్. సో ఇదే టాప్ వేరియంట్ అన్నమాట. సో ఇది కరెక్ట్ గా 1,30,999 రూపాయలకి అయితే వస్తుంది. ఇది కూడా ఫ్లిప్కార్ట్ లోనే ఉంటుంది. సో కావాలనుకుంటే చెక్ చేయండి. ఇంకా ఇదే ప్రైస్ రేంజ్ లో అంటే ఒక 5,000 తక్కువలోనే వస్తుంది, ఐఫోన్ 17 Pro అయితే వస్తుంది. చాలా మంచి మొబైల్. ఇది దగ్గర మనకు 1,22,999 రూపాయలకి అయితే వస్తుంది, ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. సో చాలా మంచి మొబైల్. అండ్ ఇక్కడే ఐఫోన్ 17 Pro Max కూడా ఉంది. సో ఇదే ప్రైస్ రేంజ్ లో ఒక 2-3,000 అటు ఇటుగా ఉంటాయి, బట్ అదే రేంజ్ లో వస్తాయి. ఇది కరెక్ట్ గా 1,37,900 రూపాయలకి అయితే వస్తుంది. సామ్సంగ్ కంటే ఐఫోన్ చాలా బెటర్ అనుకోవచ్చు. సో మీకు నచ్చింది తీసుకోండి. కానీ ఈ సేల్ లో మీకు మొబైల్ ఫోన్ వాంటెడ్ అనుకుంటేనే తీసుకోండి, లేదంటే ఒక 2 months ఆగితే దీనికంటే ఇంకా బెటర్ ప్రైస్ అయితే వస్తాయి. సో ఎందుకంటే బిగ్ బిలియన్ డేస్ అయితే వస్తాయి కదా, సో మంచి సేల్స్ వస్తాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి హైప్ చేయండి.